పాపంలో అపరాధంలో చచ్చిపడిన నువ్వు, అవిశ్వాసంలో ఇప్పటిదాకా చచ్చిపడిన నువ్వు ఇప్పుడు వాక్యము చేత పునరుద్ధానం పొందుకునే సమయం ఇది. అందుకే ఈ వర్తమానం నీకోసం వస్తున్నది. ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా. గుర్తుంచుకోనండి, నువ్వెవరువో వాడికి తెలియదు, కానీ నువ్వెవరువో తల్లి గర్భములో రూపించబడక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. నిన్ను ఎప్పుడు ఎరుగున్నాడో తెలుసా? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఎరిగి ఉన్నాడు. ఆయనలో నువ్వు ఉన్నావు, ఆయన మనసులో నువ్వు ఉన్నావు, ఆయన ఆలోచనలో నువ్వు ఉన్నావు. నువ్వు వచ్చే సమయం ఆయన నిర్ణయించి పెట్టాడు. నువ్వు ఈ భూమిపైకి రావాల్సిన కాలం ఆయన నిర్ణయించి పెట్టాడు. నువ్వెందుకు మోసే కాలంలో పుట్టలేదు? నువ్వెందుకు ఏలియా కాలంలో పుట్టలేదు? నువ్వెందుకు యెషయా కాలంలో పుట్టలేదు? నువ్వెందుకు ఆ పాత నిబంధన ప్రవక్తల కాలంలో పుట్టలేదు? అసలు నువ్వెందుకు యేసుక్రీస్తు మొదటి రాకడ కాలంలో పుట్టలేదు? నువ్వెందుకు పౌలు గారి కాలంలో పుట్టలేదు? ఎందుకంటే జగద్పునాది వేయబడం మునిపే దేవుణ్ణి నేర్పరచుకునేటప్పుడు 7వ నక్షత్రమైన విలియం బ్రానమ్ కాలములో నువ్వు జన్మించబడి భౌతిక జన్మ పొందుకొని ఆ 7వ నక్షత్రమైన విలియం బ్రానమ్ గారి యొక్క వర్తమానము, ఆ నక్షత్రం యొక్క ప్రభావము నీ పైన పడి ఆ నక్షత్రం కింద నువ్వు క్రొత్త జన్మనే ద్వారా నక్షత్రంగా పుట్టాల్సి ఉన్నది. నువ్వు అలా జన్మించబడ్డావని అపవాదికి తెలియదు. నువ్వెవరువో తెలియదు. వాడికి ఎప్పుడు తెలిసిందో తెలుసా? కొత్త జన్మ నువ్వు పొందుకున్నాక తెలిసింది. అప్పుడు వాడు ఆలోచిస్తాడు, ఇన్నిసార్లు నా చేతిలో వీడు చావడానికి అవకాశం ఉన్నా కూడా అరే నేను ఎందుకు చంపలేదురా, ఇప్పటిదాకా నా కుమారుడు అనుకున్నారా, ఇప్పటిదాకా నా కుమార్తె అనుకున్నా, ఇంత బొట్టు పెట్టుకొని తిరుగుతా అంటే నా కూతురే అనుకున్నా, నా కుమారుడే అనుకున్నా, అరే ఇట్లయిపోయిండండి వీడు. అప్పుడు దేవుడు చిరునవ్వు నవ్వి, విచిత్రంగా ఏంటంటే దేవుడు ఒక చిరునవ్వు నవ్వి, అదేరా మర్మం, నా మనసు వెనక భాగములో 3 మడతల రహస్యములో 2వ మడత మర్మం అదే. అందుకే ఆ మర్మం నీకు తెలియదు కాబట్టే నువ్వు ఇప్పటిదాకా ఏం చేయలేవు. సరే ఇప్పుడు చేస్తా. ఇప్పుడేం చేస్తావు? రక్తం కింద ఉన్నాక. ఇప్పుడేం చేస్తావు? వాళ్ళు కొత్త జన్మ పొందుకున్నాక. ఏమైనా చేయాలంటే నువ్వు కూడా రక్తం కిందికి పోవాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమైనా చేయాలంటే నువ్వు కూడా రక్తం కిందికి పోవాలా. ఎవరు? లూసిఫర్ కూడా. వాడు రక్తం కిందికి రావాలంటే వాడు మనలాగానే మార్మల్స్ పొందాలా. మనలాగానే వాడు యేసుక్రీస్తు నామములో పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకోవాలా. మనలాగానే పరిశుద్ధాత్మతో నింపబడాలా. అలా చేస్తే వాడు శత్రువు ఎందుకు అవుతాడు? మన సహోదరుడు అవుతాడు. రాలేడు కదా రక్తం కిందికి. మీకు అర్థమైందని చెప్పింది. దే కెనాట్ కమ్. వాళ్ళు రాలేరండి. అందుకే లూసిఫర్ అనుకున్నాడు, ఇప్పటిదాకా నా చేతిలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయినా ఇప్పుడు రక్తం కిందికి పోయిండు, అబ్బా తప్పించుకున్నాడే, ఇక ఏమైనా చేయగలవంటే ఏంటిది అంటే ఇక శోధనలు తీసుకొస్తా, శ్రమలను తీసుకొస్తా, నిందలను తీసుకొస్తా, అవిశ్వాసాన్ని తీసుకురావడానికి ఇవన్నీ తీసుకొస్తా, వాక్యం పైన అవిశ్వాసాన్ని తీసుకురావడానికి అనారోగ్యాలు తీసుకొస్తా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తీసుకొస్తా. గుర్తుపెట్టుకోనండి, వాడు ఎన్ని తీసుకొచ్చినా ఈ ఏర్పరచబడిన దేవుని పిల్లలు, ఈ ఎన్నుకోబడిన దేవుని పిల్లలు, ఈ కృత జన్మ పొందుకున్న వాళ్ళు కాంప్రమైజ్ కారు. వాక్య విషయంలో వాళ్ళు నిలబడతారు. దేవుడు వాక్య విషయంలో వాళ్ళు నిలబడి తీరుతారు. ఎందుకో తెలుసా? వాళ్ళని ఏం చేయలేడు వాడు. ఆమెన్ అంటారా? అర్థమైన వాళ్ళు ఉన్నారా? ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. వాడెన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ప్రియులారా, వాడెన్ని రకాలుగా తీసుకొచ్చినా సరే వాళ్ళ మనస్సులో వాక్యం పైన అవిశ్వాసాన్ని తీసుకురాలేరు. ఈ రాయబడిన వాక్యం పైన, పలకబడిన మాట పైన, రాయబడిన వాక్యం ఈ 66 పుస్తకాలు బైబిల్, పలకబడిన మాట 7వ దూత యొక్క వర్తమానం, 1200 వర్తమానాలు, దానిపైన వాడు అవిశ్వాసం తీసుకురాలేడు. వాడు అవిశ్వాసం ద్వారా నిన్ను పడేయలేడు. నువ్వు అని ఎలా గెలుస్తూ ఉంటావు తెలుసా? ప్రతిసారి వాడు శోధన తీసుకొచ్చినప్పుడల్లా వాక్యం పైన విశ్వాసం ద్వారా, రాయబడిన వాక్యం పైన విశ్వాసం ద్వారా, పలకబడిన వర్తమానం ఒక విశ్వాసం ద్వారా నువ్వు వాడిని జయిస్తూ ఉంటావు, నువ్వు వాడిని గెలుస్తూ ఉంటావు. నువ్వు ఆమెనంటారా? వాడు నిన్ను ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా నువ్వు వాని చేతిలో ఓడిపోవు, కానీ వాడే నీ చేతిలో ఓడిపోతూ ఉంటాడు. ఈ రోజున ఇదిగో ఈ సాక్ష్యం కలిగిన సిస్టర్ చేతిలో వాడు ఈరోజు ఓడిపోయాడు. వాడు అందుకే ఈ కృతజ్ఞత కూడిక, అందుకే ఈ కృతజ్ఞత కూడిక.
ఆ విశ్వాసి చేతిలో అపవాది ఓడిపోతాడు, వాని సంబంధికులు ఓడిపోతారు, వాని సంబంధికులు ఓడిపోతారు. హల్లెలూయా. ఎందుకు అంటే విశ్వాసి అత్యంత శక్తివంతమైన ఆయుధమైన వాక్యమును పట్టుకొని ఉన్నారు, సర్వాంగ కవచమును ధరించుకొని ఉన్నారు. ఆ 4 కేటగిరీస్, ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు, ఈ లోకనాథులు మరియు దురాత్మ సమూహములు, ఈ 4 కేటగిరీస్ని, 4 తరగతులు కలిగిన దయ్యములను వీళ్ళు రోజు జయిస్తూ ఉంటారు. ఎక్కడ? మనస్సులో జయిస్తూ ఉంటారు, మనసులో జయిస్తూ ఉంటారు. వీళ్ళు విజయోత్సవంతో ఊరేగించబడతా ఉంటారు, విజయోత్సవంతో ఊరేగించబడతా ఉంటారు. వీళ్ళని అవిశ్వాసంలోకి తీసుకురావడం ఎవ్వడి వల్ల కాదు. పాతాళ లోకమున దయ్యాలని ఏకమై వచ్చినా వీళ్ళ అవిశ్వాసాన్ని తీసుకురాలేరు, వాక్యంపై ఉన్న అవిశ్వాసాన్ని తీసుకురాలేరు. వీరు శోధనలు భరిస్తారు, వీరు శ్రమలు భరిస్తారు, నిందల అవమానాలు భరిస్తారు, ప్రభువు కోసం అవన్నీ ఒప్పుకుంటారు. కానీ ఏది కూడా వాళ్ళను పడేయలేదు, ఏది కూడా వాళ్ళను పడేయడం మాత్రం సాధ్యము కాదు. అవన్నీ ఓర్చుకునే శక్తి దేవుడు ఇస్తాడు, అవన్నీ ఎదుర్కొనే శక్తి దేవుడు వాళ్ళకి ఇస్తాడు. వాటన్నిటి విషయములలో వాళ్ళు విజయం సాధిస్తూ ఉంటారు వాళ్ళు. అందుకే పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏంటి? ఏది మనల్ని ఎడబాపలేదు. శ్రమలు, కష్టాలు, పరీక్షలు, నిందలు, అవమానాలు, వస్త్రహీనత, అవునా, ఉపద్రవములు, ఖడ్గము, మరణము, జీవము, ఉన్నవి రాబోవి ఏవి కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాయలేవని రూఢిగా నమ్ముచున్నామన్నాడు ఆయన. అందుకే నా బైబిల్లో చాలామంది విశ్వాసుల జీవితాలు, చాలామంది ప్రవక్తల జీవితాలు, ఇవన్నీ పౌలు గారు చెప్పినవన్నీ వచ్చినా వాళ్ళను దేవుని ప్రేమ నుండి అవి వేరు చేయలేకపోయినవి. మరి అవన్నీ ఏంటి? మన ఛాయ, అదంతా ఏంటి? మన నీడ, మనం ముంగుర్తది, మనం వారికి నిజ స్వరూపమై ఉన్నాం. మన జీవితంలో ఈరోజు వస్తూ ఉంటే వాటిని మనం ఎదుర్కొంటున్నాం. ఈరోజు వాటిని జయిస్తూ ఉన్నాం ఈ రోజున. ఎందుకంటే అపవాది అవన్నీ తీసుకొచ్చినా మనం జయించడానికే పుట్టినాం. మనం జన్మించిందే జయించడానికి, ఓడిపోవడానికి కాదు. హల్లెలూయా. మనం జయించడానికి వచ్చాం. హల్లెలూయా. అందుకే అవన్నీ తట్టుకోగలుగుతాం, అవన్నీ ఎదుర్కోగలుగుతాం, అవన్నీ ఓర్చుకోగలుగుతాం. అవన్నీ బాధలను, నిందలను అన్నిటినీ మనము అవన్నీ నిందలను ఓర్చుకోగలుగుతాం, తట్టుకోగలుగుతాం. ఎందుకు అంటే ఆ ఓర్పు దేవుడు మనకి ఇచ్చాడు, ఆ సహనం దేవుడు మనకి ఇచ్చాడు. అలా ఇచ్చి ఆయన ఒక రోజున అత్యధికమైన విజయముతో మనం లేపబోతున్నాడు. ఆయన శత్రువు సిగ్గుతో తల దించుకునే రోజు అది. మనము మన యేసుక్రీస్తు రక్తము కలిగి ఉన్న ఈ యొక్క ఛాతీలతో మనము వెడల్పు చేసి తల పైకెత్తుకొని విజయోత్సవముతో, గర్వముతో వెళ్ళే రోజు అది. విజయమును బట్టి గర్వముతో వెళ్ళే రోజు అది. ఆమేన్ అండ్ ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, మనం పోరాటంలో ఉన్నాం. ఇప్పుడు సాతానుడు, వానికి సంబంధించిన పడిపోయిన దూతలు, పరలోకములో మిఖాయేలుతో నిలబడిన దేవుని దూతలకు మధ్యలో జరిగిన యుద్ధంలో అక్కడ ఓడిపోయారు వాళ్ళు. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వాని పక్షమున ఉన్న వారు, మరి యేసుక్రీస్తు, మిఖాయేలు భూమిపైన, మిఖాయేలు యేసుక్రీస్తు ఆయన పక్షమున ఉన్న మనము మధ్యలో జరుగుతున్న యుద్ధంలో మళ్ళీ వానికి సంబంధించిన వాళ్ళు ఓడిపోతున్నారు, మనస్సులో ఓడిపోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. మన స్థిరమైన మనసును వాళ్ళు ఏం చేయలేరు. మన మనసును స్థిరమైనగా చేసేసాడు దేవుడు. మన మనసును అది ఏంటిది? గాలికి కొట్టుకుపోయే పొట్టు లాంటిది కాదు. మన మనస్సు ఆ అలల వంటిది కాదు, అలల వల్ల కొట్టుకుపోయేది కాదు. స్థిరమైనది, విశ్వాసం స్థిరమైనది మనది. అందుకే వ్యక్తి పరిస్థితుల్లో మనం అంటాం, ఈ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను, ఈ వాపక్షము నేను నిలబడతాను, నేను ఈ వాక్యంతో నిలబడతాను, ఏమైనా ఈ వాక్యమే జరిగిస్తా, నేను ఏమైనా రాని, నాకు నిందలే రాని, నాకు శ్రమలే రాని, కష్టాలే రాని, నాకు వస్త్రహీనతే రాని, నాకు ఖడ్గమే రాని, కరువే రాని, నాకు ఏమైనా కానీ నేను ఈ వాక్యంతోనే నిలబడి ఈ వాక్యాన్ని జరిగిస్తా. ఎందుకు? అత్యధిక విజయంతో దేవుడు నిన్ను ఒకరోజు లేపబోతున్నాడు. చివరికి విజయము మనదే ఉంటుంది. ఆమేన్, ఆమేన్. తర్వాత అర్మగీదోను యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధంలో కూడా మనము ఎత్తబడిన మనం తెలుసుగా మీకు. ఇక్కడ నుండి మనం ఎత్తబడబోతున్నాం. 3వ ప్రపంచానికి ముందే, మనం 3వ ప్రపంచ యుద్ధానికి ముందే వెళ్ళిపోబోతున్నాం. మనం
వెళ్ళిపోయి మూడో ప్రపంచ యుద్ధం యొక్క చివరిలో మళ్ళీ లూసిఫర్ వానికి సంబంధించిన దేశాలన్నిటినీ ఓడించడానికి రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయి ఉన్న దావీదు కుమారుడై ఉన్న చేతిలో ఇనుపదండముతో ప్రజలను ఏలడానికి కొడుకు చేతిలో ఇనుపదండమును పట్టుకొని తన వాక్య కటకము తన నోటి నుండి బయలుదేరుతున్న ఆ యేసుక్రీస్తుతో పాటు మనము కూడా గుర్రాల పైన ఈ భూమిపైకి వచ్చి ఆ తెల్లని గుర్రాలపై స్వారీ చేసుకుంటూ వచ్చి లూసిఫర్ వాని బ్యాచ్ అంతా ఓడిస్తాం.